ఏ దివ్య లే, దివ్య విష్ణు లే, ఏ లే. రావరా బాబాయ్. బాబాయ్ రేయ్, ఎందుకు నన్ను లేపారు? నిద్దట్లో మంచి మంచి కళ్ళు వస్తున్నాయి. అలా కళ్ళు కంటూనే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇంటికి వెళ్తే మా నాన్నని చంపేస్తాడరా. రేయ్, ఎటైనా వెళ్ళిపోతారా? ఎటైనా వెళ్ళిపోతాను. రై, ఎందుకురా బాధపడతావు? నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. వెళ్తే అందరం వెళ్ళిపోదాం. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. ఏంట్రా మీరు అనేది? ఎక్కడ వెళ్తారు? ఏం సాధిస్తారు? ఇల్లు వదిలి వెళ్ళిపోతేనన్నా మా నాన్న బాగుపడతాడేమా బాబాయ్. నాది అదే ఉద్దేశం బాబాయ్. ఉన్న ఒక్క కొడుకు దూరం అయితే అప్పుడన్నా మా నాన్న కళ్ళు తెరిచి ఆ పని మనిషిని వదిలేస్తాడు. రే, ఆవేశపట్టం కాదు, శాంతంగా ఆలోచించండి. అరే, ప్రశాంతంగా ఉంటే కదా బాబాయ్ శాంతంగా ఆలోచించడానికి. నిజంగా వాళ్ళ కనబెట్టల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రేమే ఉంటే టీవీలో చూపిస్తారు, పేపర్లు వేయిస్తారు. మేము ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు పశ్చాత్తాపం పడాలంటే మనం వెళ్ళిపోవడం మంచిదిరా. ఒరే, ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు కన్నవాళ్ళురా. ఆ జ్ఞానం వాళ్ళకుందా? పశువులు, పక్షులు, ఆఖరి కుక్కలు కూడా వాటి కనబెట్టలు బాధ పెట్టవు, కంటికి రెప్పలా చూసుకుంటాయి. వాటికున్న ఆలోచన కూడా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఎందుకు గౌరవించాలి? ఆర్గ్యుమెంట్స్ అనవసరం, మనం బయలుదేరుతున్నాం. దట్స్ ఆల్. ఒరే, మీరంతా వెళ్ళిపోతే మీ ఫాదర్స్ కమిటీ వేసి నన్ను ఉరిదీస్తారు. నేను మీతో వస్తానురా. థ్యాంక్స్ బాబాయ్. మనతో పాటు అనితను కూడా తీసుకెళ్దాం. అలాగే. తన ఆరోగ్యం ఏదైనా మార్పు రావచ్చు. అప్పుడైనా ఈ అలవాటు అనుకుంటుందేమో. నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు మాతో రావా? ఇంకా లేట్ అయితే మా నాన్న చంపేస్తాడు. ఎందుకు చెప్తున్నావు? కొంచెం ఆలోచించు పూజ. ఈ టెన్షన్స్ నుంచి, టార్చర్స్ నుంచి ఎక్కడికైనా అందరం ప్రశాంతంగా వెళ్ళిపోదాం. బాబాయ్, మరి క్యాష్? క్యాష్ అని నా వైపు చూస్తారేంట్రా? విష్ణు గారి వైపు చూడండి. మనందరికి రిజర్వ్ బ్యాంక్ వాడేగా. మరి నేను బయలుదేరుతాను. పూజ, సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతున్నాం.